బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. గౌతమ్ ప్రసాద్ గారు, సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? అంటే క్షుద్ర పూజలకి, ఈ చేతబడులకి వర్షాలు పడకుండా ఉండడం, కరువు రావడం, ప్రజాప్రభుత్వం కూలిపోవడం అనేది జరుగుతుందా? మోనిక గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ మన ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మేడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో అంటే వాళ్ళని చూసి నవ్వాలనా లేకపోతే ఏం చేయాలని అర్థం కావట్లేదు. ప్రభుత్వం మేడం, ఇది ఒక వ్యవస్థ. ప్రభుత్వము అందులో సీఎం స్థాయి వ్యక్తి, ఆ సీఎం స్థాయి వ్యక్తి సైంటిఫిక్ టెంపర్మెంట్ ని ప్రజల్లో పెంపొందించాల్సింది పోయి ఒక వేదిక ఎక్కి ఆ వేదిక మీద ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తూ అది నిజమని ప్రజలు నమ్మేటట్లు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు ఇది ప్రజలకు ఉపయోగపడే పని అండి? ఇప్పుడు నిన్నటి దాకా రాజకీయం కోసం, అధికారం కోసం ఇష్టం వచ్చినట్లు గత ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినావు. సరే, నీ రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడినా ఓకే, కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న తర్వాత సమాజంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటల వలన, మాటలతో ఎటువంటి ప్రభావం పడుతుందని చెప్పేసి ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అది ఎంతవరకు తప్పవండి? అదే అంతేకాదు, ఆయన కాదు, ఆయనకు చదువు లేదు, సంధ్య లేదు మేడం. మీరు అంటే ముఖ్యమంత్రి అనే ఒక హోదా తప్ప ఆయనకు చదువు సంధ్య ఏం లేదు. ఆయనకు బ్రోకరిజం ఎట్లా చేయాలి, అదే రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, అదే డబ్బు ఎట్లా సంపాదించాలి, అధికారంలోకి ఎట్లా రావాలి అని చెప్పేసి అనుకుని వచ్చిన వ్యక్తే తప్ప సమాజ హితము ఆయనకి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఉన్నట్టు కనిపించదు మేడం. ఆయన మాటలు, ఆయన చేతలు ఎక్కడైనా చూడండి. సరే, ఇది ఒక అంశం అయితే, నోమన్ లాంటి చదువుకున్న వ్యక్తులు మేము నమ్మమంటూనే మళ్ళీ అవే మాటలు వల్లే వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేము నమ్మమంటారు. బీఆర్ఎస్ లో చేశారంటున్నారు కదా, మీ పార్టీలోనే ఎవరు చేస్తారనేసి అంటున్నారు కదా. నేను అదేమంటున్నా మేడం, మంత్రాలకు చింతకాయలు రాలేదంటే ఆయన నేను తొక్కుకుంటూ వచ్చిన, నేను కష్టపడి వచ్చిన, నేను రక్తం ధారపోసి వచ్చిన, నేను చెమటలు కక్కుకుంటూ వచ్చిన పైకి ఎందుకు మేడం? ఆ ఇంట్లో కూర్చొని పూజలు చేస్తే కేసీఆర్ గారు అధికారం నుంచి కోల్పోయేటాడు కదా. అదే కదా, ఎందుకు ప్రజల్లోకి వచ్చినప్పుడు, ఎందుకు ప్రచారం చేసింది మేడం? ఎందుకు లక్షలాది మంది ప్రజలతో మీటింగ్లో పెట్టింది మేడం? అదే మా దేవుళ్ళ మీద ఎందుకు కొట్లు పెట్టింది మేడం? అదే ఇంట్లో కూర్చొని హామ్ హూమ్ షూట్ ఫాట్ అని చెప్పేసి అని అంటే అయిపోయేది కదా మేడం. ఎందుకు మీటింగ్లు పెట్టిండు, ఎందుకు ప్రచారం చేసిండు మేడం? అవన్నీ ఈరోజు ఎక్కడికి వెళ్ళిండు? ఆయన మూలుగుకి వెళ్ళిండు. మూలుగులో ఈరోజు దాదాపు 600 కోట్ల రూపాయల చిల్లరనేమో వాటితో ఒక అద్భుతమైన కట్టడము కలెక్టరేట్ ని కట్టింది. దానికి అన్ని చర్యలు తీసుకున్నది కేసీఆర్ గవర్నమెంట్. ఈరోజు పూర్తయింది. దాన్ని ప్రారంభించే వేళ ప్రజల దృష్టిని మళ్లించడం కోసం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం, లేకపోతే ఇది ఎక్కడ అతనికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆ కలెక్టరేట్ మాటన దాన్ని మరిపించే విధంగా పోయి అక్కడ వేదికెక్కి మాట్లాడుతున్నాడు. అదే ఈ రోజు ఇదే మాట్లాడతాడు. రేపో ఎల్లుండో ఏదో టిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఉంది. అక్కడ చాలా చాలా శాస్త్రీయంగా వైద్యపరంగా వచ్చే మార్పులతో ఒక కొత్త హాస్పిటల్, కొత్త టెక్నాలజీతోని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ప్రపంచంలోనే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని రేపు హాస్పిటల్ని ఓపెన్ చేయబోతున్నాడు. అక్కడికి పోయి కూడా ఇదే మాట్లాడితే ఇజ్జత్ పోతుంది. కనీసం ఆ ఇజ్జత్ కాపాడుకోవడం కోసమన్నా ఆయన జాగ్రత్త పడాలా ఒక ముఖ్యమంత్రి. మనము కనీసము ఒక వేదిక ఉన్నాము, ఒక బాధ్యతలో ఉన్నామని చెప్పేసి అవన్నీ మరిచిపోయి మాట్లాడొద్దు. రాజకీయాలు ఎప్పుడు చేస్తావు? నువ్వే అన్నావు కదా, రాజకీయాలు నువ్వు ఎలక్షన్స్ వచ్చినప్పుడే చేస్తానని చెప్పేసి అన్నావు కదా. ఈ అభివృద్ధి పనులలో నువ్వు రాజకీయం చేయాల్సింది, ఏదైనా ఓపెనింగ్ చేయడానికి పోయినప్పుడు నువ్వు రాజకీయాలు మాట్లాడాల్సింది. కనీసం ఈ ముఖ్యమంత్రికి ఈ బుద్ధి బుర్రలోనే ఉన్నట్టు మాట్లాడితే మనం చాలా సంతోషిస్తాం మేడం. అది లేకుండా మోకాళ్ళలో ఉండేటట్టు మాట్లాడితే దాన్ని ఏమంటాం? ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, మనం చదువు నేర్చుకున్న దాంట్లో, ఆయన నేర్చుకున్న దాంట్లో కావచ్చు, మనం నేర్చుకున్న దాంట్లో కావచ్చు, ఒక ప్రతికూల శక్తులు లేకపోతే ఈ అఘోరాలు లేకపోతే ఏదైనా పూజలు ఇవన్నీ చేస్తే ఎదుటి వ్యక్తికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి అని అనుకుంటే ఇన్నేళ్లు కొన్ని వందల వేల మంది శాస్త్రవేత్తల త్యాగాలు మేడం. కళ్ళు పోగొట్టుకొని, చెవులు పోగొట్టుకొని, ఆరోగ్యాలు పాడు చేసుకొని, జీవితాల్లో పడంక పెట్టి శాస్త్ర పరిజ్ఞానాన్ని మొత్తం ప్రపంచానికి, ప్రపంచ సమాజానికి అందించడానికి అహర్నిశలు కష్టపడ్డ అనేక మంది శాస్త్రవేత్తల త్యాగాలు ఏం కావాలి మేడం? వాళ్ళ 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 ఆలోచనలు, వాళ్ళ 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 జీవితాన్ని దహించుకుపోతున్నా కానీ, శరీరాలు కాలిపోడుతున్నా కానీ, శరీర భాగాలు ఒక్కొక్కటి నాశనం అవుతున్నా కానీ పట్టించుకోకుండా ఈ సమాజానికి ఒక విజ్ఞానాన్ని అందించిన వాళ్ళ త్యాగాలన్నింటినీ కూడా, ఆ చారిత్రక పరిశోధనలన్నింటినీ కూడా
ఒక ఒక గ్రంథంగా ఉద్గ్రంథాలుగా మార్చుకొని సమాజానికి అందించే ప్రభుత్వాలు మన దేశంలో రాజ్యాంగం ఒకటి ఏడ్చింది. ఆ ఏడ్చిన రాజ్యాంగ ఆ దాంట్లో అనేక రకాల శాస్త్రీయ సంకేతాలున్న సాంకేతిక పరిజ్ఞానం ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న అంశాల్ని పక్కన పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన మంచి ఏంటి, ప్రయోజనాలు ఏంటి, సమస్యలు ఏంటి, ఈ సమస్యల పరిష్కారం కోసం మనం ఏం చేయాలని చెప్పేసి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఒక వేదికకి ప్రజలకు మైండ్ లో ఉన్నది వాళ్ళ దాంట్లో ఏదైనా అశాస్త్రీయ భావాలు ఉంటే పోగొట్టే ఆలోచనలు ఉండాలి. అశాస్త్రీయ భావాలు ఉంటే దాన్ని దూరం చేసే ఓకే గౌతమ్ ప్రసాద్ గారు, మళ్ళీ మాట్లాడదాం. ఉంటే దాన్ని దూరం చేసే ఆలోచనలో ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇదేమన్నా పద్ధతేనా మేడం? ఓకే. సమాజం అతన్ని చూసి పక్కున నవ్వుతుంది తప్ప ఎక్కడ దాన్ని స్వీకరించట్లేదంటే నేనైతే అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ మాట్లాడదామండి.